అవునమ్మా, ఇన్ని రోజులు ఇల్లు వెలవెల్లాడిపోయింది, ఇప్పుడు కళకళలాడిపోతుంది. నీలో ఇటువంటి మార్పు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చనిపోదామనుకున్నాను, అమ్మకు దూరం అయిపోదామనుకున్నాను. ఇంకా అటువంటి అవసరం లేదు. అమ్మ ఎదురుగానే ఉండొచ్చు. ఇదిలా కాంప్రమైజ్ అయిపోయిందంటే ఇక అమ్మ దీన్ని తల మీద పెట్టేసుకుంటుంది. జరిగినవేవో జరిగిపోయాయి. అవన్నీ పీడకలలనుకుందాం. ఇక మీదట ఈ ఇంట్లో అక్షయ పేరు వినిపించకుండా, అక్షయ ప్రస్తావన రాకుండా అందరం సంతోషంగా ఉందాం. నువ్వొచ్చినట్టే అమ్మవారు కూడా తర్వాత వచ్చేసిందంటే మనకి పూర్వపు రోజులు వచ్చేస్తాయమ్మా. మౌనంగా ఉన్నావేంటమ్మా? మనసు మార్చుకునే వచ్చావని నీ నోటితో ఒక్కసారి చెప్పమ్మా. అందరి దిగులు వదిలిపోతుంది. మాట చెప్పడం మాత్రమే కాదు మామయ్య గారు, మాట తప్పనని ఓ అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసిస్తే బాగుంటుంది. ఇంకాపుతారా అందరూ? మనసు ఎలా మార్చుకుంటాను? కన్న కూతుర్ని ఎలా కాదనుకుంటాను? ఎందుకు అగ్రిమెంట్లు రాసిస్తాను? ఓ కోడలి వ్యక్తిత్వాన్ని హననం చేశారు మీరు. ఓ భార్య హక్కులను కాలరాసావు నువ్వు. ఓ కుటుంబ సభ్యురాలి మౌనం మీద అనుమానం సృష్టించారు మీరు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మీ అవసరాల కోసం నన్ను ప్రేమగా ఆహ్వానించేస్తే కుక్క పిల్లలా తోక ఒప్పుకుంటూ వచ్చేస్తాను అని ఎలా అనుకున్నారు? పుట్టినరోజు వరకు నా కూతురు గురించి ఎదురు చూస్తూ ఉంటాను. పుట్టినరోజు నాటికి రాకపోతే అప్పుడు నేను రావాలంటే మీరందరూ ఓ పని చేయాలి. మీరు నా మీద వేసిన నిందలు తప్పు అని అందరి ముందు ఒప్పుకోవాలి. అయితే ఇప్పుడెందుకొచ్చావు? బావతో ఆఫీస్కి సంబంధించిన విషయం మాట్లాడాలి.